అతను నా మీద ఆరోపణ చేస్తున్నాడు, నా భార్యను తిట్టినాడు అని. ఇది నేను రెండోసారి కూడా మీకు చెప్తాను మీడియా రూపకంగా. వాళ్ళ భార్యను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినైనా కానీ మహిళని తిట్టింటే ఆమె వచ్చి మీడియా రూపకంగా కానీ ఎక్కడన్నా కానీ పెద్దారెడ్డి వచ్చి తిట్టినాడు అని ఉమ్మక్క చెప్తే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి క్షమాపణ చెప్పేదానికి నేను సిద్ధంగా ఉండాలి. ప్రభాకర్ రెడ్డి, నువ్వు నీ భార్యతో నువ్వు మాట్లాడే అబద్ధాలన్నీ నిజమని చెప్పించుకో, కనీసం నేను నీ ఇంటి దగ్గరకు వచ్చి క్షమాపణ అన్న చెప్తా. ఎందుకు బుద్ధి లేని మాటలు, ఆడోళ్ళను రాజకీయాలు లాగేది, ఇవన్నీ చేసేది కనీసం ఆలోచన కూడా లేదు. చంద్రబాబు రీకాల్ పెడితే మా కోడలను మీటింగ్ పంపిస్తే అక్కడ పోలీస్ అధికారులు కూడా అడ్డుకొని ఆమె స్పీచ్ అయిపోతానే తిరిగి పంపించడం జరుగుతుంది. అంటే నీలాంటి నీచమైన సంస్కృతి నాకు లేదు. నేను ఎంతసేపు ఉన్నా నాకు తెలిసిండేది, నాకు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతా తప్ప నీ మాదిరి అబద్ధాలు అన్నీ చెప్తూ దాన్ని నిజం చేసేదానికి ప్రయత్నం చేసే మనస్తత్వం నాకు కాదు. రెండోది, ఈ మధ్య కాలంలో జిల్లా అధికారి అయినటువంటి డిపిఓ గారిని ఏదో లేఅవుట్ల విషయంలో ఒక అప్లికేషన్ ఇచ్చి 2-3 దానిపైన నువ్వు చేయాలా అనేది అతని అభియోగం. 1-2 చేసే బదులు తాడిపత్రి లేఅవుట్ల మీద అన్నిటి మీద కూడా గత ప్రభుత్వంలో చేసినవి కావచ్చు, ఇప్పుడు చేసినవి కావచ్చు, అన్నిటిపైన కూడా లేఅవుట్లు ఉండాయా లేదా, పర్మిషన్లు ఉండాయా లేదా అని కలెక్టర్ గారికి నువ్వు అర్జీ ఇయ్యి. నేను కూడా ప్రతిపక్షంగా నేను కూడా గ్రీవెన్స్లో ఒక అర్జీ ఇస్తా. అన్ని దానిపైన ఎంక్వైరీ జరిపింది. వంకలు సాగిండేటివి, ఇంకోటి వితౌట్ లేఅవుట్లవి అన్ని దాని మీద అయిపోయి నువ్వు అధికారులను బ్లాక్మెయిల్ చేసి నీ అవసరాల కోసము, నీ ఇబ్బందులు తీర్చుకునే దానికోసము, నీ గుడ్విల్ల కోసము నువ్వు ఈ విధంగా చేసి ఐఏఎస్లను, గ్రూప్ 1 అధికారులను, కింద అధికారులను భయపడించుకుంటూ చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి. నువ్వు రాజకీయాల్లో సీనియర్గా ఉండవు, ఒకసారి ఎక్స్ఎమ్మెల్యేవి, నువ్వు 2-3 సార్లు చైర్మన్ కూడా ఉండి కూడా నీకు ఆలోచన శక్తి వయసు పెరిగే కొద్దీ తగ్గిందేమో. ఎవరినెవరిని ఆలోచన చేసి ఏది మనం మాట్లాడితే మంచిదో చెడ్డదో ఒకసారి ఆలోచన చేయి. అంతెందుకు, నిన్న లేకమన్నా 3-4 రోజుల కిందట ఒక ఐపీఎస్ అధికారి తాడిపత్రి డిఎస్పీ గారిని, ఏఎస్పీ గారిని పవర్ గ్రేడ్ దాంట్లో ఇష్టానుసారం మాట్లాడినా. వాళ్ళతో నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు అందుకే నువ్వు ఆడ బందోబస్తు పెట్టి వర్క్ చేస్తున్నావు, అందువల్ల నేను నీ ఆఫీస్ కాడ ధర్నా చేస్తా, ఎట్లాగాని టవర్ రన్ చేస్తా, టవర్కు మీరు ఎస్కార్ట్ ఇస్తారో అక్కడ కూడా పోయి ధర్నా చేసి నిలబెడతా అని చెప్పి అతనే స్వయంగా చెప్పినాడు. అంటే డిఎస్పీ ఆఫీస్ కాడ ధర్నా లేదు, ఆ టవర్ దగ్గర ధర్నా లేదు. ఏమన్నా ఆ ఏఎస్పీ గారికి ఇచ్చిన ఆ సూట్ కేసు తిరిగి ఏమన్నా చైర్మన్ ఇంటికి వచ్చిందేమో అనేది నా అనుమానం.